హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారు కదా. సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే, అంటే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి. నచ్చితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో ఇంక ఇక్కడ అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ ఇంకా లేవగానే ఫస్ట్ నిన్న వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాను కదా. సో పూజకి నిన్న అరేంజ్ చేసుకున్న అన్ని కూడా తీసేసాను అనమాట. తీసేసి అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను. అంటే నిన్న అయితే తీయం కదా, ఫ్రైడే రోజు అయితే ఎవరం కూడా తీయం కదా అంత మంచిగా చేసుకొని. సో ఇంక అందుకే సాటర్డే మార్నింగ్ లేవడంతోనే ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసి ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నానాలు అట్లా చేయించేసేసి నేనైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇంకా అప్పటికి ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నాను. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. ఇంకెక్కడికి వెళ్తానండి, అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను అనమాట. సో సాటర్డే యాక్చువల్గా థర్స్డే అలాగే ఫ్రైడే కూడా హాలిడేసే, కానీ ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. ఇంక ఇవాళ సాటర్డే అనమాట. సో సాటర్డే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఎందుకు అంటే ఇంకా మండే రోజు రక్షాబంధన్ కదా, అంటే రాఖీ పండగ కదా. సో అన్నయ్య వచ్చాడంట ఇంటికి. సో ఇంకా అందుకని చెప్పేసి అన్నయ్యకి రాఖీ కట్టడానికి నేనైతే సాటర్డే రోజే ఊరైతే వెళ్తున్నాను అనమాట. అంటే ఒక 2 days కూడా ఉన్నట్లు ఉంటది కదా, అందుకని చెప్పేసి. యాక్చువల్గా వాస్విక్కి సాటర్డే అంటే హాఫ్ డే కదా. సో ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ ఎవరో ఒకళ్ళు వెళ్ళి తీసుకురావాలి. సర్లే కాసేపటికి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అంటే 9:30కి 9:45కి ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే. ఇక్కడైతే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ రెడీ అవుతున్నానండి. సో అయితే మీలో చాలా మంది మీ ఫేస్ కేర్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. నా ఫేస్ కేర్ అంటే పెద్దగా ఏమీ ఉండదండి. నేనైతే ఫ్లాక్సీడ్స్ జెల్ అప్లై చేస్తాను హెయిర్కి పెట్టుకున్నప్పుడు, అంతే. ఇంకా పెద్దగా మేకప్స్ అట్లా కూడా నేనైతే ఏమీ వేయను అనమాట. ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసేసి లైట్గా పౌడర్తో టచ్అప్ చేస్తాను. అది కూడా ఏదైనా ఊరు వెళ్తేనే పౌడర్ అప్లై చేస్తాను అంతే. నార్మల్గా ఇంట్లో ఉంటే మాత్రం ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీయే అప్లై చేస్తాను అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ అయితే స్టిక్కర్ పెట్టేసుకొని ఇంకా అట్లా కుంకుమ పెట్టేసుకుంటాను. సో అంతే. నా దగ్గర ఇంతకు మించి మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఏమీ లేవండి. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నా దగ్గర ఉంది ఏంటి అంటే మస్కరా ఒకటను కాజల్ ఉంటుంది అంతే. సో అంతకు మించి నా దగ్గర ఏమీ ఉండవు అనమాట. సో అది నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా సాటర్డే కదా, ఇంకా మార్నింగ్ పూజ కూడా చేసేసుకున్నాను అనమాట సింపుల్గా అట్లాగా. ఇంకా ఎవ్రీ సాటర్డే చేస్తాను కదా. సో ఇంకా అట్లానే మామయ్య చేశారు. ఇంకా తర్వాత మామయ్య చేసిన దీపారాధన కొండెక్కితే మళ్ళీ నేను కూడా ఇంకా అట్లా చేసుకున్నాను. సో అది పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఇంట్లో ఏమీ చేయలేదన్నమాట. ఇంకా మా వారు బయట నుంచి అయితే తీసుకొచ్చారు, ఆనియన్ దోశ తీసుకొచ్చారనమాట. సో ఇంక ఇక్కడైతే పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను. నా కోసమే వెయిట్ చేస్తున్నారు చూడండి, ముగ్గురు రెడీ అయ్యి చక్కగా ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే నాది ఎప్పుడు అవుతుందా, ఇంకా వెళ్ళిపోదాం అన్నట్లు ఇంకా అట్లా వెయిట్ చేస్తున్నారు. మా పిల్లలు అయితే తినేశారు, మా వారు కూడా తినేశారు. ఇంకా నేనేంటంటే పూజ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి తినలేదనమాట. పిల్లలు ఆల్రెడీ తినేశారు కదా, ఇంకా వాళ్ళకి పెడుతుంటే తినట్లేదు. సో ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో అదండి, మేమైతే బైకే వెళ్తున్నాం అనమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే నియర్లీ 1 hour to 1.5 hour టైం అయితే పడుతుంది. అంటే మేము ప్రిఫర్ చేసే వెహికల్ అండ్ ఆ రూట్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో లగేజ్ ఎక్కువగా ఉందనుకోండి బై కారే వెళ్తాము. కార్ అనుకోండి హైవే మేంచి వెళ్ళిపోతాం అనమాట, 1 hourలో వెళ్ళిపోతాము. బట్ బైక్ అనుకోండి ఇవాళ మా వారు వేరే రూట్లో తీసుకొచ్చారు. ఇది వచ్చేసి నంబూరు VVIT కాలేజ్ అనమాట. సో నంబూరు, ఉప్పలపాడు, అలాగే ఇంకా
గొల్లమూడి అని చెప్పేసి ఇట్లాంటి విలేజెస్ అయితే తగులుతూ ఉంటాయి. మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే దారిలో అయితే అసలు ఇవాళ అయితే చాలా టైం పట్టేసిందండి. అంటే ఇవాళ వేరే రూట్లో తీసుకొచ్చారు మా వారు. అస్సలు ఈ రూట్ ఏం బాగాలేదన్నమాట. ఇటైనా కూడా మాకు ఎప్పుడు ఇంత టైం అయితే పట్టేది కాదు. అంటే చాలా సార్లు నుంచి ఈ రూట్లో అయితే రావట్లేదు అనమాట. మేము వేరే రూట్లో హైవేలోనే వచ్చేస్తున్నాము. కానీ ఈసారి ఏంటో ఇటు తీసుకొచ్చారు. ఇటేమో అస్సలు రూట్ బాగాలేదు. 1.5 అవర్ కంటే కూడా కొంచెం టైం ఎక్కువ పట్టింది. అందులోనూ కొంచెం ఎండగా ఉంది. సో ఇంకా కొంచెం చిన్నగానే వచ్చాము. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇంటికి ఒక 10 మినిట్స్లో రీచ్ అవుతాము అనుకున్నప్పుడు ఇంక ఇక్కడ కొంచెం ఎండగా ఉందిలే, చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ సుగంధ అయితే తాగుతున్నాం అనమాట. మా పిల్లలేమో సుగంధ తీసుకున్నారు. ఇంకా మేమేమో స్వీట్ సోడా అయితే తాగాము. సో అది ఇంక అక్కడ తాగేసేసి ఇంక ఇక్కడైతే మళ్ళీ వెళ్తున్నాము. అసలు పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఇంకా వరి పొలాలే. సో అంటే రీసెంట్ గానే కదా విత్తనాలు అవన్నీ కూడా పెట్టింది. సో ఇప్పుడిప్పుడే కొంచెం అట్లా వస్తుంది. ఈ స్టేజ్ లో చాలా బాగుంటుందండి చూడడానికి. ఆ కలర్ చూసారు కదా మీరు, అసలు నాకు చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అట్లాంటి పొలాలను చూస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టము అట్లాగా ఉన్నప్పుడు అయితే. సో కానీ వర్షాలు లేవు ఇప్పుడు. వర్షాలు లేక కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్ గా మా ఊరైతే వచ్చేసాము. అది శివాలయము. సో శివాలయం ఎదురే రోడ్డు ఉంటుంది. సో అదిగోండి మా ఇల్లు అనమాట, మా సావిడి. ఇంకా అట్లా ఫైనల్గా ఆఫ్టర్ 1.5 అవర్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. అసలు ఇంకా మా ఊళ్ళోకి అడుగు పెడితే చాలు నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అసలు నేచర్ అండి. మా ఊరికి వచ్చే దారిలో అన్నీ కూడా తోటలే ఉంటాయి. మా ఊరి దగ్గర అన్నీ కూడా ఎక్కువ తోటలు, మామిడి తోటలు, సపోటా తోటలు ఇవి ఉంటాయన్నమాట. అసలు చాలా బాగుంటుంది నేచర్. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే పొల్యూషన్ కానీ ఆ ట్రాఫిక్ అట్లా ఏమీ ఉండదు. ఇంకా పల్లెటూర్లు అంటే ఎట్లుంటాయి. సో అందుకే నాకు చాలా ఇష్టం అనమాట మా ఊరు. సో అది ఇంకా మేము సావిడి దగ్గర పెట్టాం కదా బైక్. సో మా అమ్మ వాళ్ళకి తెలియలేదు అనమాట మేము వచ్చిన సంగతి. ఇంకా మా వాడు వెళ్ళేసి అట్లా అరిచేసాడు వెనక నుండి. సో అది ఇంక ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మేము వెళ్ళేసరికి మా అమ్మ అయితే ఇక్కడ వంట చేస్తుంది అనమాట. ఇది గోంగూర పప్పు. ఇవాళ సాటర్డే కదా, సో మెయిన్లీ పప్పులు, చారులు ఇట్లాంటివే ఉంటాయి మా దగ్గర. సో ఇంక అందుకే ఇక్కడైతే గోంగూర పప్పు చేస్తుంది. సో ఇదిగోండి మా అమ్మ కొన్ని గిన్నెలు ఉంటే ఇంక అట్లాగా వాష్ చేస్తుంది అనమాట. సో అది లంచ్లోకి అయితే సింపుల్గా గోంగూర పప్పు, అలాగే ఇంకా మామిడికాయ పచ్చడి, నెయ్యి అనమాట. అంతే. సాటర్డే కాబట్టి ఇంకా అంత స్పెషల్స్ ఏమీ ఉండవులేండి. సో అది రాజీకి సోమవారం స్కూల్ ఉందా? రాగికి సెలవు లేదా? రాఖీకి సెలవు ఇస్తారా? సో ఇంక అట్లా మేమైతే ఆఫ్టర్నూన్ తినేసామండి. ఇంకా ఈవినింగ్ ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు అనమాట. అంటే మళ్ళీ తనకి నైట్ డ్యూటీ ఉంది కదా. సో ఇంక అందుకని చెప్పేసి తనైతే ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వెళ్ళిపోయారని చెప్పేసి ఇంకా ఇదిగోండి మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు అనమాట. నన్ను కొడుతున్నాడు. అంటే మనం వెళ్ళలేదు, నానొక్కడే వెళ్ళాడు అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. ఫస్టే ఇంతే ఉంటాడులేండి. మా వారు డ్రాప్ చేసి వెళ్ళే టైంలో ఇంతే ఏడుస్తాడు అనమాట. మా వాస్విక్ కూడా, అంటే మా వాస్విక్ అంతగా అయితే ఏమి ఏడ్చేవాడు కాదు చిన్నప్పుడు. బట్ మా సన్నగాడు మాత్రం ఏడుస్తున్నాడు. సో అది ఇంకా ఈవినింగ్ టైము ఐస్ క్రీమ్ వస్తే ఇంకా మా అమ్మ ఐస్ క్రీమ్ కొనిపెట్టింది అనమాట పిల్లలకి. ఇంకా బయట అట్లా కూర్చున్నాము రోడ్డు దగ్గర. సో ఈవినింగ్ కదా, సో కొంచెం చల్లటి గాలి అట్లా అయితే వస్తుంది. సో ఇంకా అందుకే రోడ్డు దగ్గర కూర్చుంటాము. ఇక్కడికి వస్తే మాత్రం డైలీ కూడా మా అమ్మ, మా నాన్నమ్మ, సో ఇంకా ఎవరన్నా వస్తూ ఉంటారనమాట కూర్చోడానికి, అట్లా మాటలు చెప్తూ ఉంటారు. సో అది యాక్చువల్గా అనుకోకుండా వచ్చామండి. అంటే సండే ఏంటి అంటే ఇక్కడ మాకు కొలుపులు ఉన్నాయన్నమాట. అంటే అత్తయ్య వాళ్ళ ఊర్లో కొలుపులు అయితే ఉన్నాయి మావి. సో ఇంకా కొలుపులు పెట్టుకొని ఏం వెళ్తాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ కొలుపులు నెక్స్ట్ సండేకి పోస్ట్ పోన్ అయ్యాయి అనమాట. అంటే యాక్చువల్గా హాలిడేస్ ఉన్నాయి కదా, సో ముందే అంటే ఒక 10 days ముందు నుంచి అట్లా అనుకున్నాను వెళ్దాము ఇట్లా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అనేసి. కానీ ఇంకా కొలుపులు ఉన్నాయి అనగానే ఇంకా కొలుపులు ఉంటే ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. కానీ ఇంకా మళ్ళీ ఫ్రైడే రోజు ఏంటంటే కొలుపులు నెక్స్ట్ సండే కొలుచుకుందాంలే అని చెప్పేసి అనుకున్నారంట. సో మళ్ళీ ఇంకా ప్రాణం అయితే లేచి వచ్చింది. అనుకోలేదు అంటే ఇట్లాగా పోస్ట్ పోన్ అవుతాయి అని చెప్పేసి అనుకోలేదు. నేను కూడా వెళ్తాను అని చెప్పేసి ఇంకా అనుకోలేదు అనమాట. సో ఇంకా అట్లా అనుకోకుండా వచ్చాము. అంటే 10 days బ్యాక్ అట్లా అయితే వెళ్దాము అనుకున్నానులే, కానీ బట్ కొలుపులు అని తెలిసిన తర్వాత ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట.
సో మళ్ళీ కొలుపులు పోస్ట్ పోన్ అయ్యాయి అనుకున్నాక ఇంకప్పుడు మళ్ళీ సడన్గా ఊరైతే వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ఫిక్స్ అయిపోయాను. సో అది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈవినింగ్ సాటర్డే కదా, సో ఏదో ఒకటి అట్లాగా స్నాక్ లాగా వేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పకోడీ వేస్తున్నాము. సో బయట అయితే కూర్చొని ఆనియన్స్ అట్లా కట్ చేశాను అనమాట. తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో అట్లా, ఇంకా పల్లెటూరు అంటే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు అట్లా వస్తూ ఉంటారు కదా, సో అట్లా వస్తే ఇంకా వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ అక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసాము. ఇంక ఇక్కడైతే పకోడీలు కూడా ఇంకా అమ్మాయి వేస్తుంది అనమాట. సో మా అన్నయ్య ఇందాక చూశారు కదా, అడుగుతున్నారు కదా మీరు ఒక్కళ్ళేనా, మీ అన్నయ్య ఉన్నారా లేదా అని చెప్పేసి, తనే మా అన్నయ్య. ఇంకా తర్వాత నానమాట, హాయ్ చెప్పారు కదా ఇద్దరు. సో అది వాళ్ళకి అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏముండదు. మా అన్నయ్య అనుకోండి క్యామ్ తీయడంతోనే ఇంకా తీసావా అని చెప్పేసి అంటాడు అనమాట. సో అది అందుకే పెద్దగా అయితే నేనేం చూపించను. సో ఇష్టం లేని వాళ్ళని చూపించడం కరెక్ట్ కాదు కదా. ఇష్టం ఉంది, ఓకే మేము కనపడతాము అనుకున్న వాళ్ళని అయితే ఎంతసేపు అన్నా చూపించవచ్చు, కానీ అంతగా ఇష్టపడని వాళ్ళైతే చూపించలేం కదా. సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పకోడీ, ఆనియన్ పకోడీ అనమాట. చాలా బాగుంటాయి మా అమ్మ వేసేవి. మా అమ్మలానే నేను వేస్తాను అనుకోండి. సో అది ఇంక ఇక్కడైతే పకోడీ కూడా తినేస్తున్నాము. సో మరి ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్. అయితే ఒక చిన్న వ్లాగ్ అండ్ రెసిపీస్ కూడా ఏమీ షేర్ చేయలేదు కదా. సో వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను పకోడీ తినేస్తున్నాను.